వైఎస్ జగన్మోహన్ రెడ్డి మైండ్ గేమ్ ఆడుతుంటే సీఎం చంద్రబాబు నాయుడు దాన్ని గుర్తించలేకపోతున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే సత్తెనపల్లికి సంబంధించి వెళుతూ ఉన్న సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మృతి చెందడం, అది వాళ్ళ కార్యకర్తే అయినప్పటికీ కూడా మృతి చెందడం మనందరం చూస్తూనే ఉన్నాం. ముందుగా చూస్తూ ఉంటే కారు మాది కాదు, ప్రైవేట్ వెహికల్ అని చెప్పి పోలీసులను కూడా తప్పుదో పట్టించి మరీ వాళ్ళు ముందుకు వెళ్ళారు అని అంటే అసలు సింగయ్య విషయంలో వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? మళ్ళీ సింపతి గేమ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? అందుకే పదే పదే జగన్మోహన్ రెడ్డిని త్వరలో అరెస్టు చేస్తారు అని చెప్పి వాళ్ళకు సంబంధించిన మాజీ మంత్రులే హల్చల్ చేస్తూ ఉన్న విషయం అయితే మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డిని త్వరలో అరెస్టు చేయబోతారు. అరెస్టు చేస్తే ఏంటి? అక్కడ విషయం చాలా క్లియర్గా తెలుస్తోంది. అయినప్పటికీ కూడా అసలు పోలీసులు ఇచ్చినటువంటి సూచనలు ఎక్కడా పాటించకుండా వాటిని బేఖాతరు చేసి ముందుకు వెళ్లడమే కాకుండా పోలీసులు నాకు ఎటువంటి భద్రత కల్పించలేదు అని చెప్పి ఆయన చెప్తున్నారు. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని చెప్పాలనుకుంటున్నారా? అక్కడ చూస్తే Z+ కేటగిరీ ఉంది. మొత్తం 679 మంది పోలీసులు అక్కడ జగన్మోహన్ రెడ్డికి కాపలా వెళ్లడం జరిగింది. 15 రోప్ పార్టీలను కూడా ఏర్పాటు చేసింది. మరి దీన్ని భద్రతగా ఏమంటారు? పొదిలి వెళ్ళినా ఇచ్చారు, గుంటూరు మిర్చి ఆటకు వచ్చినా ఇచ్చారు. ఇంకే స్వయంగా జగన్ ఇంటి దగ్గర, పులివెందుల ఇంటి దగ్గర కూడా 71 మంది పోలీసుల్ని ఎప్పుడూ పహారా ఉంచుతున్నారు. మరి Z+ కేటగిరీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఇంకా పోలీసులు ఎక్కడ భద్రత ఇవ్వడం లేదు, ప్రభుత్వం ఎక్కడ వదిలేసిందని చెప్పి ఆయన పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే Z+ కేటగిరీ ఉంది. ఆయనకి బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా గవర్నమెంట్ ఇస్తానంటే ఆయన దాన్ని వద్దు అని చెప్పి, టాటా సఫారీ ఇస్తానంటే వద్దు అని చెప్పి OST అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి పేరు మీద బుల్లెట్ ప్రూఫ్ ఫార్చునర్ వాహనాన్ని ఆయన కదా కొనుక్కుంది. మరి ఈ వాస్తవాలన్నింటినీ బయటికి చెప్పకుండా ప్రభుత్వం నాకు భద్రత కల్పించడం లేదు, కావాలనే నా మీద ఇలా అటాక్ చేసే విధంగా ప్రయత్నిస్తున్నారని మాట్లాడుతున్నారు. అంతేకాకుండా అసలు జగన్కి సంబంధించి ఎలాంటి థ్రెట్ లేదని చెప్పి కేంద్ర నిఘా వ్యవస్థే చెప్పడం జరిగింది. మరి ఇంకెక్కడ థ్రెట్ ఉందని చెప్పి ఆయన భయపడుతున్నారో మనకైతే తెలియడం లేదు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ప్రజలకి ఈ విషయానికి సంబంధించి కొంత వ్యతిరేకత కూటమి ప్రభుత్వం ఏదైతే రావడం జరిగింది. అసలు జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేసే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు, ఆలోచన కూడా చేయడం లేదు. ఆలోచనే అసలు వీళ్ళకి భయంగా ఉందని చెప్పైతే ప్రజల్లో ఈ వాదన చాలా బలంగా వినిపిస్తుంది.